సారీ సాగర్, నన్ను క్షమించు. ఏమండి ప్లీజ్ అండి, నా కోసం ఒక్క హెల్ప్ చేయండి. మళ్ళీ సాగర్ని ముందులా మారుదామండి ప్లీజ్ అండి. సాగర్ని మా ఇంటికి తీసుకురండి అన్వేష్. నా వల్ల అట్లయింది కాబట్టి నేనే మార్చుకుంటా. అరే చిన్ను, సాగర్ అన్నకి ఏమైందిరా? మీరంతా ఉన్నారు కదా, ఆయన ఎందుకు ఇట్లా అయిండు? వీళ్ళ అమ్మేది? అరే అన్వేష్, నా కొడుకేదో లెటర్ వచ్చిందిరా. అవునా? సాగర్ గారు ఏడి? ఏమోరా, కీలు వాడు చక్కగా ఈ మధ్యలో ఇంటికాడ అసలే ఉంటలేడు. అదే సార్ గారికి గవర్నమెంట్ జాబ్ వచ్చిందిరా. ఓ అమ్మా, నీ కొడుకు కలగానే కళ నిజమైంది, వానికి గవర్నమెంట్ జాబ్ వచ్చింది. అంతా శంకరుని దయ. వాడు ఎంత కష్టపడ్డారా గవర్నమెంట్ జాబ్ కోసం, మనం పోయి చెప్దాందా? ఓకేరా శంకర, ఇప్పటి నుండి అన్న మా బతుకులు మారేటట్టు చూడు తండ్రి, నీ బాంచాను. అది సాగర్గా మళ్ళీ ఇంద్రా పొద్దు పొద్దునే స్టార్ట్ చేసినావు, పిచ్చోని వారా? అరే అన్వేష్, నాకు సంగీత కావాలరా. అరే పిచ్చోడా, ఇంకా సంగీత సంగీత ఏందిరా? ఇగో గవర్నమెంట్ జాబ్ వచ్చింది మామ, నీ కళ నిజమైందిరా. అరే నీ ఇంత కష్టపడి చదివింది ఎందుకురా? సంగీత కోసమేరా. ఈ సంగీతే నాకు దక్కనప్పుడు ఈ జాబ్ ఎందుకురా నాకు? అరే నువ్వు సంగీతం ఏమన్నా మోసం చేసినావారా? ఆమెనే నిన్ను కాదనుకుని వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటాంది. నేను సంగీతం ఎంత ట్రూ లవ్ చేసినావు మీకు తెలుసు కదరా. నాకు కావాలరా, సంగీతం కావాలి. అరే పిచ్చోడా, నీలాంటి మంచోని మిస్ చేసుకున్నందుకు ఆ సంగీత బాధపడాలరా. నువ్వెందుకు ఇట్లా బాధపడి ఇట్లా చేస్తానవరా? ఇగో నీకు జాబ్ వచ్చిందని అమ్మ ఇంట్లో మస్తు సంతోషంగా ఉన్నది. ఫస్ట్ ఇంటికి పోయి అమ్మని కలుద్దాందా లే. అరే అన్వేష్, నేను ఎటు రానురా. చివరిగా సంగీతం నాకు ఇక్కడనే మాట్లాడిందిరా, ఇక్కడనే ఎటు రానురా. 2 నెలలు 2 వారాలు కూడా మా లోపుకి పట్టేటట్లేరు. ఈ 10వ తారీఖు నా ఎంగేజ్మెంట్. కడదాకా నీతో అనేసి నన్నిలా ఒంటరి చేసి కాటికే నేస్తాన్ని చేసావే. ఇక నీ ఇష్టం సాగర్, నేనైతే వెళ్ళిపోతున్నాను. అన్నైతే డిస్టర్బ్ చేయకు ప్లీజ్. అన్న మాట గుర్తు లేదా? నేనంటేనే బలమైనరా. చెప్పిన మాటలన్నీ మోగబోయి మరచినాయా? పాడుబడ్డ మనసు నీదా, నాపై జాలి లేనే లేదు. అరే సాగర్, మళ్ళీ అట్లే మాట్లాడతాను ఏంద్రా? సంగీతకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిందిరా, నువ్వు కూడా చూసినావు కదరా. వాళ్ళ అన్న అసలే సైకో వాడరా. రే ఇగో నువ్వు మంచిగా జాబ్కు పో. సంగీత కంటే మంచి అమ్మాయి వస్తుంది నీ లైఫ్లకు. నువ్వైతే ఫస్ట్ లే. అరే అరే సంగీతమే కావాలి. ఏం మనిషి నువ్వు? లెటర్ చెప్తాను అవురా? అరే నాకు ఈ జాబ్ లో దేమద్రా, సంగీతమే కావాలి. అన్వేష్, అఖిల్, అరే ప్లీజ్ రా. అరే నీకు అమ్మ సంతోషం కావాలనా, సంగీతం ఇంపార్టెంట్ రా? నాకు సంగీతమే కావాలరా, ప్లీజ్ రా అఖిల్. ఏం మాట్లాడతాను అబ్బే? నీకు ఈ రోజున నీకు సంగీతం ముఖ్యమా అమ్మ కంటే? అరే నీ అయ్య లేకపోతే రోజు కూలి చేసుకుంటా ఎంతో కష్టపడి ఒక్క కొడుకు అని చెప్పి నేను సాధిందిరా. ఈ జాబ్ ఎల్లకెళ్ళి వచ్చిందిరా. మీ అమ్మ ఎంత కష్టపడితే వచ్చిందిరా ఈ జాబు. ఈ రోజున నీకు సంగీతం కావాలంటావా? ఏం మనిషిరా నువ్వు? అవలా పడకావు. అని అన్వేష్, నా బాధ అర్థం చేసుకోరా. ఒక్కసారి మాట్లాడతారా సంగీతం, ఒక్కసారి ప్లీజ్ రా అన్వేష్, ప్లీజ్ రా అఖిల్. అరే సాగర్గా, ఒక్కసారి సంగీతం రమ్మని మాట్లాడిస్తా. సంగీతంతో మాట్లాడిన తర్వాత అన్ని మూసుకొని చక్కగా ఇంటికి రావాలి. మరి అత్తవు కదా?
వాడు ఎవడైనా సరే మనకు సర్పంచ్ సపోర్ట్ ఉన్నది, ఎంపీటీ సపోర్ట్ ఉన్నది, ఎమ్మెల్యే సపోర్ట్ ఉన్నది. వాడు వినకపోతే చెప్పు, ఎమ్మెల్యేతో ఫోన్ చేస్తా. వాడిని మాత్రం వదిలేలేదురా. హలో, ఎక్కడో సంగీత? ఇంట్లో ఉన్నా అన్వేష్. చెప్పు, దేనికి కాల్ చేసినావు? సాగర్ వాడు ఒకసారి నీతో మాట్లాడాలనుకుంటాను సంగీత. ఒక్కసారి వచ్చి వాడిని కలవవా? నేను ఎవరితో మాట్లాడా అన్వేష్. ఇంకోసారి సాగర్ విషయంలో నాకైతే అస్సలు ఫోన్ చేయకు నువ్వు. ఓకే సంగీత, బట్ వాని కోసం ఒకసారి అర్థం చేసుకో సంగీత. ఇగో ఇంట్లో మా అన్న ఉన్నాడు. మా అన్న గురించి నీకు తెలుసు కదా. అన్నకి ఏమైనా తెలిసిందనుకో ఇక కథ వేరే ఉంటుంది. వాని కోసం ఒక్కసారి వచ్చి కలువు సంగీత, ప్లీజ్ సంగీత. సరే అన్వేష్, చివరిసారి ఒక్కసారి వచ్చి మాట్లాడతా, తర్వాత మీరే చూసుకోవాలని అస్సలు ఇన్వాల్వ్ చేయదు ఇందులో. ఓకే. అరే సాగర్గా సంగీత అత్త అన్నది ఇదంతా చూస్తే గలీజ్గా ఉంటుంది. ఫస్ట్ చికెన్ చల్లే ఆ చెట్టు కింద పోదాంలే. చెల్లే ఎటు పోతానవే? మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొస్తా అన్నయ్య. వారం రోజుల పెళ్లి పెట్టుకోండి, ఇప్పుడు బయటకేందే లోపల. అబ్బా అన్నది నా ఫ్రెండ్ అన్న, ఫీల్ అవుతుంది ఇంటికి పోయి చెప్పకపోతే పెళ్ళని. ఫోన్ చేసి చెప్పే, లేకుంటే ఆమెనే ఇంటికి రమ్మను. నువ్వేందే వాళ్ళ ఇంటికి పోడు? అసలే రోజులు మంచిలేవంటే. అబ్బా ప్లీజ్ అన్న, ఒక్కసారి చెప్పొస్తా దానికి, తర్వాత నువ్వు చెప్పినట్టు ఇంట్లోకి వెళ్ళి బయటకే రాను పెళ్ళయ్యే వరకు. సరే కానీ జాగ్రత్త పోయిరా. అరే సంగీత అత్తంది, ఎక్కువ తక్కువ ఏం మాట్లాడకు, మంచిగా తాగినట్టు మాట్లాడకు, పిచ్చి పిచ్చి. ఏంది సాగర్, ఏం మాట్లాడాలి చెప్పు. ఎలా ఉన్నావు సంగీత? నీతో మాట్లాడక 15 రోజులు అవుతుంది. నాకేమైంది సాగర్, నేను మంచిగా ఉన్నా, ఫుల్ హ్యాపీగా కూడా ఉన్నా. నేను హ్యాపీగా లేను సంగీత, నా వల్ల అయితలేదు, నాకు నువ్వు కావాలి. ఏం మాట్లాడతారో సాగర్, నీకు ముందే చెప్పినా కదా నాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది, ఈ వారంలో నా పెళ్ళి. అట్లా కాదు సంగీత, నువ్వు నాకు కావాలి, నేను ఉండలేను, ప్లీజ్ సంగీత. అంత వాసన వస్తుందండి, పొద్దు పొద్దున తాగినావు సాగర్? అవును తాగిన సంగీత, తాకుంటానే ఉంటాను 15 రోజుల నుంచి వెళ్ళి. తాగినా గుర్తొస్తానా, తాగపోయినా గుర్తొస్తానా, నాకు పిచ్చి లేస్తాను సంగీత. సాగర్ అంత పిచ్చి పిచ్చి చేయకు నువ్వు. ఈ విషయం అన్న తెలిసింది అనుకో కథ వేరే ఉంటది. అక్కడ దాకా ఎందుకు పోడు చెప్పు. ప్లీజ్ సంగీత, నువ్వు లేకుండా ఉండలేదు సంగీత, నీకు దండం పెడతా. ఇప్పుడు నా చేతిలో ఏం లేదు సాగర్, నేనే నీకు దండం పెడతా, నన్ను వదిలేయి. ఏంది సాగర్ ఈ పిచ్చి పిచ్చి పండు, నీకు ఎన్నిసార్లు చెప్పాలి అర్థం కాదా? ఇప్పుడు నా చేతిలో ఏం లేదు, మొత్తం మా అన్నయ్య మా పేరెంట్స్ చేతుల్లోనే ఉంది. ప్లీజే, నువ్వు లేని జీవితాన్ని నువ్వు ఊహించుకోలేదే, నాకు అన్ని నువ్వేనే. మన లైఫ్ గురించి ఎన్ని కలలు కన్నాం సంగీత, నువ్వు లేని జీవితం నాకు అద్దే, నువ్వు కావాలి, పెళ్లి చేసుకుందాం. నువ్వు పెళ్లి గిల్లేనని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకో అన్వేష్. ఇందుకే నన్ను రమ్మన్నది ఇక్కడికి. ఏందన్వేష్ నాకు చెప్తే అర్థం చేసుకోడా? సంగీత ఒక్కసారి వీని గురించి కూడా ఆలోచించు సంగీత. వీనికంటే నువ్వు ఎంత ఇష్టమో తెలుసు కదా. ఏమైనా ఛాన్స్ ఉంటే ఒక్కసారి చూడు సంగీత. గవర్నమెంట్ జాబ్ ఉంటేనే మీ ఇంట్లో ఒప్పుకుంటారని వీడు గవర్నమెంట్ జాబ్ కోసం ఎంత కష్టపడ్డాడు సంగీత. ఈ రోజు వానికి గవర్నమెంట్ జాబ్ వచ్చింది సంగీత, కానీ వానికి గవర్నమెంట్ జాబ్ వద్దు, నువ్వే కావాలంటాడు సంగీత. ప్లీజ్ సంగీత. నువ్వు కూడా అట్లా మాట్లాడుతున్నావు అన్వేష్. మా అన్నయ్య తెలిసింది అనుకో మిమ్మల్ని నన్ను ఇద్దరిని చంపేస్తాడు. సంగీత ఒక్కసారి నీకు సార్ అంటే ఇష్టం అని ఇప్పుడు చెప్పు. నువ్వు నిన్ను విని తీసుకొని పోయి పెళ్లి చేసే బాధ్యత మాది. ఆ తర్వాత ఏమైనా కూడా మొత్తం మేమే చూసుకుంటాం. ఏమంటావు రాఖిల్? అంతేరా. ప్లీజ్ సంగీత, నీకు వీడు ఇష్టం అంటే ఇప్పుడు చెప్పు. సారీ అన్వేష్, నేను అంతా డేర్ చేయలేను. సాగర్ ఎట్లా గవర్నమెంట్ జాబ్ వచ్చింది కదా, మంచిగా జాబ్ చేసుకో, నాకంటే మంచి అమ్మాయి నీ లైఫ్లోకి వస్తుంది. నువ్వు అట్లా మాట్లాడక సంగీత, నా వల్ల కాదు, నేను ఉండలేను. ఇక నీ ఇష్టం సాగర్, నేను చెప్పిన కడగదే చెప్పినా. అన్న మాట గుర్తు లేదా, నేనంటేనే బరువైనదా, చెప్పిన మాటలన్నీ మోగబోయి మరచినాయా, పాడుబడ్డ మనసు నీదా, నాపై జాలి లేనే లేదా, బాధ లేని చిరునవ్వుకే భారాన్నే ఇచ్చి వెళ్ళవుగా, నువ్వంటే పిచ్చోడినే, నువ్వు కాదంటే ఏమవుతానే, కోసమే ప్రాణమే మిగిలిన్నది క్షణమే,
గుండెలో దాగున్న నన్నే ఎట్ట మార్చేసినావే తట్టుకోలేక ఉన్నానే. వదినే నా కొడుకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది వదినే. సరే వదినే గుడికి పోయి కొడుకు పేరు మీద అర్చన చేయించుకొని వస్తాం. నానమ్మ సాగర్ అన్న లేడా? సాగర్ అన్న నారా? సాగర్ అన్న గవర్నమెంట్ జాబ్ వచ్చింది కాదురా. అబ్బా నానమ్మ ఎంత మంచి గుడ్ న్యూస్ చెప్పినావు. సాగర్ అన్న సాగర్ అన్న కలవాలేటక్కునా? వాడి ఇంటికి రాలేసి నువ్వు మన దోస్తులతో ఉన్నట్టున్నాడు. అబ్బా నానమ్మ సాగర్ అన్న ఎంత కష్టపడ్డాడు గవర్నమెంట్ జాబ్ కోసం. ఫైనల్ గానైతే గవర్నమెంట్ జాబ్ వచ్చింది. ఈయన సాయంత్రం మా ఇంటికే రండి, బాగారుండు చికెన్ చేస్తా రాండి. బాగా చికెన్ ఏం కాదు, టన్సప్ కూడా కావాలి. నాకు మాసా కూడా కావాలి. నాకు టన్సపే కావాలి. ఇలా మీరు ఏది అడిగినా తీసుకొస్తారా? సాయంత్రం అందరు రండి. అరే సాగర్గా సంగీత చెప్పిన దాంట్లో కూడా నిజం ఉన్నదిరా. ప్రేమ వరకంటే ఓకే లవ్ చేసుకున్నారు, కానీ పెళ్ళి అంటే అది కుటుంబం సంబంధించింది. వాళ్ళ అన్న గురించి మన అందరికీ తెలుసు, వాళ్ళ అమ్మ నాన్న గురించి కూడా మనకు తెలుసు. సంగీత చెప్పినట్టు మారరా, మంచిగా గవర్నమెంట్ జాబ్ చేసుకో. నీ లైఫ్లోకి అంతకంటే మంచి అమ్మాయి వస్తుందిరా. ప్లీజ్ అర్థం చేసుకోరా. అరే నువ్వు వీడియోగ్రాఫర్ ఫస్ట్ ఏడు బాబు చిన్న పూర్వంలోకి ఎందుకు ఎడతావు? సంగీత లేని జీవితాన్ని నేను అస్సలు ఊహించుకోలేదురా. అరే సాగరు, మనం ఏమన్నా దేవుళ్ళ మారా అనుకున్నట్టు జరగడానికి మనం బట్టి మనుషులు రే. జీవితం అంటే గిట్లనే ఉంటుంది, ఇట్లాంటి కష్టాలు వస్తా అంటే ఇవన్నీ తట్టుకోవాలి, మంచిగా లైఫ్లో ముందుకు పోవాలి. అంతేగాని ఏంద్రా ఇది గవర్నమెంట్ జాబ్ వచ్చిందా నీకు? ఎంజాయ్ చేయాలి మంచిగా. ఒక్క అమ్మాయి వాడు ఇంకో అమ్మాయి ఏంద్రా? అరే అసలు సంగీత నన్ను కాదని వేరేటోని పెళ్లి చేసుకుంటేంద్రా, అది నా పిల్లరా. అది తలుచుకుంటే నాకు చిలేస్తా. అరే సాగర్గా 2 సంవత్సరాలు పరిచయమైన సంగీత గురించి ఇంత ఆలోచిస్తానవరా? మరి మీ అమ్మ గురించి ఎందుకు ఆలోచిస్తావరా? మీ అమ్మకు నువ్వు ఒక్క కొడుకురా. నువ్వు ఇట్లా ఇట్లా పిచ్చి పిచ్చి చేసుకోండి, నీకేమన్నా అయితే మీ అమ్మ పరిస్థితి ఏందిరా మరి? అదెందుకు ఆలోచిస్తలేవురా? మీ డాడీ చిన్నప్పుడే చనిపోతే మీ అమ్మ ఎంతమంది ఊళ్ళో ఎన్ని రకాలుగా అవమానించినా కూడా నా కొడుకున్నాడు అని చెప్పేసి నీ కోసం రా కూలినాలు చేసుకుంటా నేను ఇంతగానో చదివించి ఇంత పెద్దను చేసి నీకు గవర్నమెంట్ జాబ్ వచ్చే అంత కష్టపడి ఇంత దూరం తీసుకొని వస్తే ఇప్పుడు నువ్వు అమ్మ గురించి ఆలోచించకుండా సంగీత 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 అంటానేందిరా? ఒక్కసారి మీ అమ్మ గురించి ఆలోచించరా. అరే అన్వేషాడు చెప్పింది నిజమేరా. ఇప్పటికైనా అమ్మ ఇంటికాడ ఎదురు చూస్తాను, పోదాం దారా. అరే నీ అసలు ఇంటికి రాదని ఇంటి సైడ్ వస్తానే నాకు సంగీత ఆలోచనలు వస్తానే రాని రాలేదు ఇంటికి. అరే అవులమ్మకపోడా చెప్తే అర్థమైతే లేదురా. మంచి చెప్పినా ఇంటలేవు, తిట్టి చెప్పినా ఇంటలేవు. ఏంద్రా ఊకే ఇది? అరే ఆల్రెడీ నువ్వు సంగీతను దూరం చేసుకున్నావు, నువ్వు ఇట్లనే మాట వినలే అనుకో ఇక మేము కూడా దూరం అవుతాను. నీ ఇష్టం ముందే చెప్తానా. అరే ఈ సంగీతం పెళ్లి చేసుకోవాలంటే ఏం చేయాలరా? చెప్పులరా, సంగీత కావాలి ఎట్లయినా చెప్పండు. అరే సంగీత ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిందిరా. ఈ వారంలో సంగీత పెళ్లిరా. ఇంకేమైకలం ఉన్నావురా? కన్న ప్రేమ కాదనొచ్చి ఉన్న ప్రేమ నీకు ఇచ్చి తెలిసినదే నా ప్రేమిక పోతుందని నన్ను విడిచి మనసారా ప్రేమించానే మరవలేక పోతున్నానే. ఏ జన్మలో పాపమే నేను చేసిన తప్పే లేదే. నీ గుండెలో దాగున్నా నన్నే అట్ట మార్చేసినావే తట్టుకోలేక ఉన్నానే. కడసారి చూస్తానే నిన్ను ఓసారి చూసిపో నన్ను. సెలయేరై పారేటి కన్నులను ఏంద్రా రే ఈ పిచ్చి పని ఏంద్రా? అరే అరే ఒక్కసారి సంగీత వాళ్ళ ఇంటికి వెళ్ళి సంగీతతో మాట్లాడతారా? అరే సాగరు నీకు వాళ్ళ అన్న గురించి తెలుసు కదా, ఎందుకు నాకు ఇట్లా చేస్తాను? వదిలేరా సంగీతనిగా. అరే ఏమన్నా కానీ ఒక్కసారి సంగీత వాళ్ళ ఇంటికి పోయి వస్తారా? అరే నీ ఇష్టం రా బాయ్, మేమైతే నీతో రామరా. నువ్వు పో ఏమన్నా వేసుకో. నీకు చెప్పే కాడికి చెప్పినావు ఇక నువ్వైతే మా మాట ఇంటలేవు. ఇక
సంగీత సంగీత అరే ఎవరినిరా నువ్వు నా ఇంటికి వచ్చి నాచలం వెళ్తాను సంగీత సంగీత ప్లీజ్ సంగీత. నీకేం పర్లేదు సాగర్, మా ఇంటికి ఎందుకు వచ్చినావు? అసలు ఏం చెల్లే ఎవడాడు? మనూరే అన్న సాగర్ అని ఎంత చెప్పినా వింటలేడు. నా ఎంగేజ్మెంట్ అని చెప్పిన సుత ఎంబడబడతాడు. అరే నిన్ను చూస్తే జాలెత్తాంది, అమాయకంగా ఉన్నావు, ఇక్కడి వెళ్ళిపో నువ్వు. ఇట్లా కాదు సంగీత, ఒక్కసారి నాతో మాట్లాడు సంగీత. అరే మంచి మాట చెప్తాను, నాకు కోపం తెప్పేయకు, నువ్వు ఇంచెలు వెళ్ళిపో. అన్నయ్య నువ్వు కోపం తెచ్చుకో, ఒక్క 5 నిమిషాలు టైం నేను ఆయనతో మాట్లాడొస్తా. ఏంది సాగర్ ఇక్కడికి ఎందుకు వచ్చినావు నువ్వు? అసలు మా అన్న అసలే సైకో గాడు, చంపినా చంపుతాడు. ఇక్కడికి వెళ్ళిపో. అసలు ఏంటి సాగర్ ఆ బ్లడ్ ఏంటి? హాస్పిటల్ పో ఫస్ట్ నువ్వు. సంగీత ప్లీజ్ సంగీత, మనం పెళ్లి చేసుకుందాం సంగీత, లవ్ యూ సంగీత. సాగర్ మా అన్న మొత్తం వింటాడు, డౌట్ వచ్చింది అనుకో నిన్ను చంపుతాడు, నన్ను చంపుతాడు. ప్లీజ్ ఇక్కడికి వెళ్ళిపో. సంగీత ఏమన్నా కానీ మీ అన్నకు చెప్తాం బా. నీ ఇష్టం సాగర్, నేనైతే ఇంట్లో పోతాను, నువ్వు ఇంటికి పో. సంగీత సంగీత సంగీత. అరే మీరు మాట్లాడుకున్నది మొత్తం విన్నా, వారం రోజులలో నా చెల్లె పెళ్ళున్నది, నువ్వు ఇక్కడి వెళ్ళిపో. ఈ విషయం ఊళ్ళో వెళ్తే బిడ్డ మా పరువు పోతుంది, నువ్వు ఇక్కడి వెళ్ళిపోకపోతే నేనే పోతా పెడతా. సంగీత సంగీత. ఏంద్రా సంగీత సంగీత? సాగర్ అదే వాళ్ళు ఏడు బిడ్డ మీతోటే ఉన్నాడు అనుకుంటానా, నేను రాలే ఇంటికి. అరే వాడు ఇంకా రాలే అంటే సంగీత వాళ్ళ ఇంటికానే ఉన్నాడు కావచ్చు. రా పారా. మహేష్ తిన్నా. మహేష్ నువ్వు తిన్నావా? ఓకే మహేష్. చెల్లే మహేష్ బాబు ఫోన్ చేసిండు, పెళ్లి బట్టలకు షాపింగ్ పోదాం అంటాను. ఎప్పుడు పోదాం? మీ ఇష్టం అన్న, ఎప్పుడంటే అప్పుడు వెళ్దాం. సరే చెల్లె, తొందరగా షాపింగ్ చేసినామంటే ఇక పెళ్లి కార్డు కూడా వంచాలి. ఏమైంది కొడక నీకు? ఏమైందిరా? ఏం కాలే అమ్మా, అక్కడ బండి నిమిషాలు కింద పడ్డాడు, తలకాయ చిన్న దెబ్బ తాకింది అంతే. రే సాగర్ సాగర్ రే సాగర్. అయ్యో కొడుక, నీకు జాబ్ వచ్చిందని చికెన్ అండి బగారా చేసిన కదా కొడుక, లేచి తిందు లేదా కొడుక? దేవుడా ఏ దేవుని కొట్టుతానో నా కొడుకు, అన్ని దేవతలు చేస్తానే కాదు తండ్రి, నీ బాంచని నా కొడుకుని మంచుకుంచు. ఏమైందిరా కొడుక? ఏమైందిరా నీకు? సాగర్ ఏమైందిరా? ఏమైంది? ఏమైంది? ఏ సారనా జాబ్ వచ్చిందా? మొత్తం మాకు పార్టీ లేదా? మధ్యాహ్నం వండుకున్నాడేందన్నా? లేట్ బయటికి రా. సాగర్ అన్న నువ్వు బయటకు వస్తావా లేకపోతే మమ్మల్ని లోపలికి రమ్మంటావా? సాగర్ అన్న ఆ తలకి ఏమైందన్నా?
సార్ అసలు నీకు ఏమైంది? ఏం మాట్లాడతాను? నీ కొడుకేడమ్మా వాడేటి సాగరాడు ఎక్కన్నాడు? ఏమైంది పటేల గంత సీరియస్ అవుతాను? నా కొడుకు ఏం చేసిండు? సీరియస్ అవ్వడు కాదు, నిన్ను నీ కొడుకు నువ్వు ఉండకుండా ఎత్తా. ఏడా దొంగ నా కొడుకు ఏడి? ఏంటి పటేల గట్ల బెదిరిస్తాను? మేమేం చేసినామని? ఏం చేసిండా? మీరెంత, మీ బతుకులు ఎంత? మీ బతుకులకు నా చెల్ల కావాల్సి వచ్చిందా? నీ కొడుకును రోడ్డు మీద నరుకుతా అడ్డంగా. ఇంకొకసారి మా ఇంటి మొక్కన కానీ మా వాడకు కానీ వచ్చిందనుకో నీ కొడుకు వాడిని లేకుండా ఎత్తా. ఇంకొక వారంలో నా చెల్లె పెళ్ళున్నది. ఆ పెళ్ళి అయిపోయే వరకు మీరు ఊళ్ళో కనబడ్డారు అనుకో, ఏం చెప్తానో నాకే తెలియదు చెప్తానా. మీకేమైంది? సాదా ఏం మాట్లాడతలేడు సాగర్? అరే అన్వేష్ మంచి ఉన్నటోడికి ఇట్లా అయిందిరా? అసలు ఏమైందిరా వీనికి? ఏందిరా రోజు రోజు గిట్లా తయారైతాను పిచ్చోని లెక్క? అరే అమ్మ అసలే ఇప్పుడు ఆరోగ్యం మంచిగుంటుంది లేరా? రే మీరు అన్ని అమ్మగా పట్టుకున్నారు. అరే అరే అమ్మ కోసం అన్న జర ఆలోచించిన సాగర్. అరే సాగర్ అరే రేపు పొద్దున జాయినింగ్ ఉన్నది రా. రే ప్లీజ్ రా, నా మాటిని రా. లేచిపోయి రేపు పొద్దున పోయి ఆ జాబ్లో జాయిన్ కారా. రే ప్లీజ్ రా సాగర్. అరే అఖిల్ వీడికి ఇప్పుడే గిట్లా చెప్తాండు. రేపు సంగీత పెళ్లి చూస్తే తట్టుకోలేరు రా. రే వీడిని పెళ్ళి అయ్యేటప్పుడు ఇట్లా తీసుకొని పోవాలరా. అరే ఇంటికి తీసుకుపోదాం దారా ఫస్ట్. తట్టుకోలేకపోతున్న దూరం నేనేమి చేశానే నేరం నీకు అయ్యా నా పెను భారం నీ గుండెలో దాగున్న నన్నే ఎట్ట మార్చేసినావే తట్టుకోలేక ఉన్నానే కడదాకా నీతో అనేసి నన్నిలా ఒంటరి చేసి కాటికే నేస్తాన్ని చేసావే అన్న మాట గుర్తు లేదా నేనంటేనే బరువైనదా చెప్పిన మాటలన్నీ మోగబోయి మరచినాయా పాడుబడ్డ మనసు నీదా నాపై జాలి లేనే లేదా బాధ లేని చిరునవ్వుకే భారాన్నే ఇచ్చి వెళ్ళావుగా నువ్వంటే పిచ్చోడినే నువ్వు కాదంటే ఏమవుతానే నీకోసమే ప్రాణమే మిగిలున్నది క్షణమే నీ గుండెలో దాగున్న నన్నే ఎట్ట మార్చేసినావే తట్టుకోలేక ఉన్నానే కడదాకా నీతో అనేసి నన్నిలా ఒంటరి చేసి
కాటికే నేస్తాని చేసావే అరే చిన్ను సాగర్ అన్నకి ఏమైందిరా? మీరంతా ఉన్నారు కదా, ఆయన ఎందుకు ఇట్లా అయిండు? వీళ్ళు అమ్మేది నీకు పెళ్ళైందని తెలిసిన మరుక్షణం సాగర్ అన్న తట్టుకోలేక పిచ్చివాళ్ళలాగా మారిపోయిండక్క. సాగర్ అన్నను పిచ్చోళ్ళలా చూసి వాళ్ళ అమ్మ తట్టుకోలేక పక్షవాతం వచ్చి మంచాల పడ్డదక్క. నీ గుండెలో దాగున్నా నన్నే అట్ట ఎట్ట మార్చేసినావే తట్టుకోలేక ఉన్నానే.